నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు, మహిళల కోసం నువ్వు ఏం చేసినావు అనేది ఒక్కసారి విశ్లేషించు. మా వాళ్ళు అందరూ కూడా ఇక్కడ చాలా విషయాలు చెప్తారు. మామూలు ఎయిర్పోర్ట్ గురించి చెప్తాడు, ధర్మారెడ్డి గారు ఆడ ఫ్యాక్టరీల గురించి మాట్లాడతాడు, రమణారెడ్డి గారు కూడా వారు మాట్లాడతారు. నేను ఒక్కటే మహిళల విషయం లోపల ఎంత మోసం చేశావా, మహిళలకు ఆశ పెట్టావు. మహిళల కోసం 2500 ఇస్తానని చెప్పావు. ఎలక్షన్ల తెల్లారి 2500 ఇస్తా, ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పావు. ఇచ్చినావా? ఇచ్చినానా? ప్రెస్ మీడియా వాళ్ళు మీ ఇళ్ళలో కొత్తానే మోసం చేసినావు. అది ఇప్పుడు విజయోత్సవ సభ నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా వచ్చే నెలలో చేసుకోండి, కళ్యాణ లక్ష్మి ఇప్పుడు వస్తుంది, తులం బంగారం వస్తుందని తక్కువ ఆశ పెట్టి ఒక్కరికని ఇచ్చినవా తులం బంగారం? నీకు ఏమి చావు? ఇవాళ ఖర్చు అంతా కూడా ఎవరి ఖర్చు? ప్రభుత్వ ఖర్చు కాదు అది. దయచేసి నేను ప్రెస్ మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ప్రభుత్వ ఖర్చు కాదు, మహిళా గ్రూపుల ఖర్చు. మహిళల మీదనే భారం పెడతాను సిగ్గు లేకుండా. నాకు అన్ని జిల్లా నుంచి ఫోన్లు చేస్తాను సమీక్ష వాళ్ళు, మేమే వెహికల్ పెట్టుకొని రావాలట, మా దాంట్లో ఇచ్చే వెహికల్ నుంచి కిరాయి మీరే పెట్టుకోవాలి, సమీక్ష గ్రూప్ నుంచే పెట్టుకోవాలి అని పీడీడీఆర్డీలు ఐకేపీ వాళ్ళను ఫోర్స్ చేసి ఇలా మహిళా సంఘాలను వాళ్ళ డబ్బులతోటి వాళ్ళు సంపాదించిన డబ్బులతో తీసుకొచ్చి ఇలా మహిళల మీద భారం మోపుతున్నారు. సిగ్గు లేదా నీకు?